బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టంతో, డబ్బుతో కూడుకున్న విషయం. అటువంటిది మా 3 నాటుకోడి అవుట్‌లెట్స్‌ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఒక అవుట్‌లెట్ ఓపెన్ చేయడానికి చాలా ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. రెంట్ అని, స్టాఫ్ సాలరీస్ అని, కరెంట్ బిల్ అని, మెయింటెనెన్స్ అని వీటన్నిటితో పాటు చాలా టైం అయితే స్పెండ్ చేశాం. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూతో మా నాటుకోళ్ళన్నీ చనిపోవడంతో మా హైదరాబాద్‌లో ఉన్నటువంటి మా 3 అవుట్‌లెట్స్‌ని కంప్లీట్‌గా అయితే క్లోజ్ చేయడం జరిగింది. ప్రతి వ్యాపారంలో కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. మేము కూడా తీసుకున్న నిర్ణయం అటువంటిదే. చెప్పడానికి, వినడానికి చాలా ఈజీగా ఉండొచ్చు. కానీ డెసిషన్ తీసుకున్న టైంలో చాలా ప్రెషర్, టెన్షన్, నష్టాలు, అవమానాలు ఇవన్నీ అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఒక అవుట్‌లెట్ క్లోజ్ చేయడం అంటే సింపుల్‌గా డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడం కాదు. అక్కడ పనిచేసిన స్టాఫ్, పెట్టిన పెట్టుబడి, ముఖ్యంగా కస్టమర్స్‌తో బిల్డ్ చేసిన రిలేషన్ అన్నీ తలలో తిరుగుతుంటాయి. ఎదుగుదల ఆగిపోవడమే కాదు, ఒక్కసారి జీవితాన్ని వెనక్కి లాగేసినట్టుగా ఉంది. కానీ కొన్నిసార్లు ముందుకెళ్ళడానికి, వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తు నిర్మాణం బలంగా ఉండడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. అటువంటిదే ఈ నిర్ణయం. కోళ్ళన్నీ చనిపోవడం వల్ల మాకు ఈ అవుట్‌లెట్స్ అనేవి ఫైనాన్షియల్‌గా అంటే ఆర్థికంగా మాకు బర్డెన్ అయితున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అవుట్‌లెట్స్‌ని మూసేయడం అంటే వ్యాపారంలో నుండి వెళ్ళిపోతున్నట్లు కాదు. ప్రస్తుతానికి మాత్రమే క్లోజ్ చేశాం. నెక్స్ట్ చాప్టర్ ఖచ్చితంగా బలంగా, బెటర్‌గా స్టార్ట్ చేస్తాం. వ్యాపారంలో అన్నిసార్లు లాభాలే ఉండవని, నష్టాలొచ్చినప్పుడు సర్వైవ్ అవ్వడం నేర్పించింది ఈ బర్డ్ ఫ్లూ సంఘటన. ఖచ్చితంగా త్వరలో బలంగా వస్తాం. ఇంకా మునుపటి కంటే కోళ్ళని ఇంకా నాణ్యతతోని, శుభ్రతతోని వస్తాం.